అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలను వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో దొంగలించిన కోట్లాది రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా తరలించడానికి ముందు వాటిని తాత్కాలికంగా వాష్రూమ్లలో దాచిపెట్టినట్లు అతడు ఒప్పుకున్నాడు. సీసీటీవీ కెమెరాల నిఘా నుంచి ఎలా తప్పించుకున్నారో, విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఉన్న లోపాలను తాము ఎలా ఉపయోగించుకున్నామో మొత్తం పోలీసుల విచారణలో నిందితుడు క్షుణ్ణంగా వివరించాడు. కోర్టు అనుమతితో మంగళవారం జైలులో అవినాష్ శుక్లాను పోలీసులు దాదాపు 2 గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా గురించి కూడా నిందితుడు ప్రస్తావించాడు. విరాళాల లెక్కింపు ప్రక్రియలో అనిల్ మిశ్రా కీలక పాత్ర పోషించారని శుక్లా పేర్కొన్నాడు. కాగా ఈ విరాళాల అవకతవకలు, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర విమర్శలు రావడంతో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా గత వారమే తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అవినాష్ శుక్లాతో పాటు చంపత్ రాయ్ కి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న రామశంకర్ అలియాస్ తిన్ను యాదవ్, కౌంటింగ్ ఇన్ఛార్జ్ సుభాష్ శ్రీవాస్తవ, కౌంటింగ్ సిబ్బంది అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, రామ్ శంకర్ మిశ్రా, కరుణేష్ పాండేలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. విరాళాల లెక్కింపు గదికి సంబంధించిన 2 తాళం చెవులలో ఒకటి తిన్ను యాదవ్ వద్ద ఉండగా రెండోది బ్యాంకు ఉద్యోగుల వద్ద ఉండేదని తెలిపాడు. నిందితులంతా ఒక ప్రణాళిక ప్రకారం సమూహంగా ఏర్పడి ఒకరు నగదు దొంగలిస్తుంటే మిగిలిన వారు ఎవరికి అనుమానం రాకుండా అతడికి అడ్డుగా నిలబడేవారని వెల్లడించాడు. ఆలయ ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నిందితులకు పూర్తిగా అవగాహన ఉండటంతో కెమెరాల కంటికి చిక్కకుండా వాష్రూమ్లలో డబ్బును దాచిపెట్టి సమయం చూసి బయటకు తరలించేవారని పోలీసు వర్గాలు తెలిపాయి. ట్రస్ట్ పెద్దలకు అత్యంత ఆప్తులు కావడంతో తమపై ఎవరికీ పెద్దగా నిఘా లేదా అనుమానం కూడా ఉండేది కాదని శుక్లా పేర్కొన్నాడు. కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది తమ కదలికలను నిశితంగా గమనించలేదని చెప్పాడు. దొంగలించిన ఈ సొమ్మును కొందరు నిందితులు భూములు, ఇల్లు కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తోంది. నిందితుల్లో ఒకరైన లవకుష్ మిశ్రా ఆలయ కౌంటింగ్ స్టాఫ్ గా చేరిన కొద్ది రోజుల్లోనే ఒక ప్లాట్ కొని లక్షల రూపాయల వ్యయంతో ఇల్లు నిర్మించడం ప్రారంభించినట్లు విచారణలో తేలింది. కాగా ఈ విరాళాల చోరీపై జూన్ 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి ముందే అంటే జూన్ 5వ తేదీనే ట్రస్ట్ ప్రతినిధులు అవినాష్ శుక్లా నివాసం నుంచి 58 లక్షల రూపాయల నగదును రికవరీ చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిగిలిన సొమ్మును జూన్ 5 నుంచి 8వ తేదీల మధ్య బ్యాంక్ బదిలీల ద్వారా వెనక్కి రాబట్టినట్లు సమాచారం. చట్టపరమైన చర్యలు ప్రారంభం కాకముందే దొంగలించబడిన సొమ్మును రికవరీ చేసే ప్రయత్నాలు జరిగాయని దీని ద్వారా స్పష్టమవుతోంది. ప్రస్తుతం పోలీసులు నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. అసలు ఎలాంటి అనుమానం రాకుండా ఇన్ని రోజులు ఈ దొంగతనం ఎలా సాగింది, ఇందులో ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో సిట్, స్థానిక పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.